నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణాలకు సంబంధించి దాదాపు 67 రకాల మౌలిక వసతులు రాజధాని ప్రాంతంలో కల్పించాలనే ఉద్దేశంతో ₹1,00,00,000 వ్యయంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. చాలా అట్టహాసంగా ప్రారంభించడం జరిగింది. సరే, ఇది రెండోసారి ప్రారంభించిన దీన్ని కొందరు తప్పుపట్టినా, కొందరు ఇంకొక రకంగా చెప్పినా, ఇదే కూటమి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నిర్ణయించినప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏదైతే తాను నిర్ణయించుకున్నటువంటి రాజధాని ప్రాంతం అమరావతిలో అప్పుడు పూజలు చేయబడినటువంటి కొన్ని జలాలను హెలికాప్టర్లో తీసుకొని గగనతలంలో విహరించుతూ ఆ ప్రాంతం అంతా పుణ్యజలాలను చల్లి తర్వాత మళ్ళీ మోడీ గారిని పిలిచి చాలా అట్టహాసంగా అప్పుడు అమరావతి పనులు ప్రారంభించడం జరిగింది. మొదటి ఫేజ్లో అప్పుడు 2014-19 మధ్యలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎంత అట్టహాసంగా ప్రారంభించిందంటే, మోడీ గారు వచ్చారు కాబట్టి ఇక్కడ రోడ్లు బాగుండాలి, సరే అప్పుడప్పుడు తార్ రోడ్లు వేయడానికి కుదరదనే ఉద్దేశంతో మట్టి రోడ్లనే దాదాపు అవసరం లేకపోయినా ఒక 200 అడుగులు విస్తీర్ణం ఉండాలనే ఉద్దేశంతో పచ్చటి అరటి తోటలను సైతం అక్కడ వాటన్నింటినీ జేసీబీలతో తొలగించి సరే చేసిండ్రు. అప్పుడు కొందరు రైతులు కూడా ఇబ్బంది పడిండ్రు. సరే, ఏదేమైనా అప్పుడు కూడా ఇలాగనే ప్రారంభించేటప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పుణ్యక్షేత్రాల నుంచి మట్టి, అన్ని నదుల నుంచి పవిత్రమైన జలాలను మోడీ గారు వచ్చి కూడా ఒక చెంబు నిండా పార్లమెంట్లో మట్టి, తర్వాత ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్లు తీసుకొని రావడం జరిగింది. అప్పుడు కూడా ఇలానే ప్రారంభించేటప్పుడు ఇది ప్రపంచంలో నెంబర్ 1 రాజధానిగా ఉంటుందని, మేము కేంద్రం నుంచి నిధులు బ్రహ్మాండంగా ఇస్తామని, ఇలా చేయడానికి దీన్ని ముందుకు తీసుకునే సామర్థ్యం కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఉందని అప్పుడు కూడా బ్రహ్మాండంగా పొగుడుకున్నారు ఒకరినొకరు, చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ. సరే, తర్వాత కొన్ని రోజుల తర్వాత కొన్ని పనులు కాకపోవడం, పైన కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి లేదా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రవర్తిస్తున్న అలసత్వం కారణంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి నుంచి బయటకు రావడం, ఆ తర్వాత ఆ దీక్ష ఈ దీక్ష అనడం, అవన్నీ అనడం జరిగింది. నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిండ్రు, నిన్నటి రోజున ఈ ప్రారంభోత్సవంలో దాదాపు అమరావతి గురించి మాట్లాడింది చాలా తక్కువ, వాళ్ళిద్దరిని ఒకరొకరు పొగుడుకోవడం చాలా బ్రహ్మాండంగా పొగుడుకున్నారు. ఎంత పొగుడుకున్నారు, ఈ టెక్నాలజీ ఆద్యుడు చంద్రబాబు నాయుడు అన్నట్టు, ఒక గొప్ప నిర్మాణం కట్టగలిగే సామర్థ్యం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నట్టు, చంద్రబాబు నాయుడు లాంటి సీఎం ఉండడం ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం అన్నట్టు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మోడీ గారిని వికసిత భారత దిశగా తీసుకుపోతున్నాడు. తర్వాత మోడీ గారు కూడా ఈ భారతదేశానికి సరైనటువంటి సమర్థమైనటువంటి ప్రధాని అని చాలా వరకు ఇద్దరు ఒకరినొకరు బ్రహ్మాండంగా పొగుడుకున్నారు. సరే, ఇప్పుడు అందరు నెటిజన్లు కానీ చాలా మంది సోషల్ మీడియాలో కానీ అంటున్నది వింటున్నది మనకు కనపడుతున్నది ఏంటంటే, ఎప్పుడైతే ఎన్డీఏతో 2018లో అప్పుడు విడిపోయిండో ఇదే చంద్రబాబు నాయుడు గారు నవ నిర్మాణ దీక్ష అని అప్పుడు భారత ప్రధానిగా ఉన్నట్టు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేస్తున్నారని, ఎంత ద్రోహం చేస్తున్నాడంటే కనీసం ప్రధాని స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి నేను నమస్కారం పెడితే తిరిగి నమస్కారం పెట్టలేనటువంటి సంస్కారం లేని హీనుడు ప్రధానమంత్రి అనడం జరిగింది. అంతటి తాగలే, ఏం తెలుసు ఈ ప్రధానికి దేశం గురించి, కుటుంబం లేదు, భార్య లేదు, కనీసం కుటుంబాన్ని భార్యని చూసుకోలేనటువంటి వ్యక్తి ఈయన దేశ ప్రధానికి ఎలా పనికొస్తానన్నాడు. మరి అలాంటి వ్యక్తి నిన్న బ్రహ్మాండంగా పొగిడిండ్రు. అంటే రాజకీయాల అవసరం కోసం ప్రజలతో సంబంధం లేకుండా కేవలం మీ యొక్క సర్దుబాటులో భాగంగా మీకు అవసరమైన చోట మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఒకరినొకరు పొగుడుకుంటారు. అదే మీకు అవసరం లేని చోట మీరు కలహాలు వచ్చినప్పుడు ఒకరినొకరు బ్రహ్మాండంగా విమర్శించుకుంటారు. ఇదే మోడీ గారు అప్పుడు ఏమన్నారు పోలవరం గురించి, ఈ పోలవరం నిర్మాణ పనులు ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఒక పేటీఎం లాగా పనికొస్తుంది అన్నాడు. మరి ఇప్పుడేమో బ్రహ్మాండం వీరులు సూర్యులు అంటారు. సరే, ఏదేమన్నా అనని మనకేం ఇబ్బంది లేదు, అది వాళ్ళ ఇష్టం. అంటే ఇక్కడ ఒకటి కూడా ఉందిలేండి, వీళ్ళు మాటి మాటికి ఒక ఇబ్బందికరమైన మాట ఏంటంటే ఇది ప్రజా రాజధాని అంటుండ్రు. ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని ప్రజా రాజధాని అని? ఇప్పుడు మొదటి ఫేజ్లో మీరు 33,000 ఎకరాలు సేకరించారు, ఇప్పుడు ఏదో 40,000 ఎకరాలు అంటున్నారు. అంటే అటు ఇటు ఒక 70,000-80,000 ఎకరాలు అనుకోండి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సరే అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కానీ లేదు, దీన్ని గ్రీన్ఫీల్డ్ సిటీని అభివృద్ధి చేయాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్న ఉద్దేశంతో మీరు కట్టినటువంటి నిర్మాణాలతోనూ ఆయన పరిపాలన చేయడం జరిగింది. అప్పుడు ఆయన ఒక ఆలోచన చేసిండు,
ఇక్కడ కేవలం ప్రభుత్వానికి సంబంధించిన కట్టడాలే కాదు రాజధాని అంటే, ప్రజలు కూడా ఉండాలి, అప్పుడే రాజధాని అవుతుంది. వీళ్ళు చెప్తున్నట్టు ప్రజా రాజధాని అవుతున్న ఉద్దేశంతో కొంత ప్రభుత్వ స్థలాలు ఇవ్వడం జరిగింది, దాదాపు ఒక 15 నుంచి 20 వేల మందికి. కానీ అప్పుడు వీళ్ళు ఒప్పుకోలే, అంత గందరగోళం చేసి కోర్టుకు పోవడం. సరే, కోర్టు కూడా వాళ్ళకి అనుకూలంగా తీర్పు ఇవ్వడం, మరి ఏ విధంగా ఆలోచించిందో మనకు తెలియదు. అయితే ఇక్కడ ఒకటి ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఈసారైనా ఇది ప్రజా రాజధాని అంటుండ్రు కాబట్టి సరే, ఆ క్యాపిటల్ నిర్మాణానికి సంబంధించిన భవనాలకు సంబంధించిన స్థలం బొంగ, రోడ్ల నిర్మాణాల బొంగ, మీరు ఎవరైతే ల్యాండ్ పూలింగ్లో భాగంగా తీసుకున్నారో ఆ భూ యజమానులందరికీ కమర్షియల్ ప్లాట్లు పోంగ, మిగతా భారతదేశంలో లేదా ప్రపంచాలు అన్ని దేశాలు ఉన్న విధంగానే పేద ప్రజలకు సంబంధించి కొంత ప్రాంతాన్ని కేటాయించి ఏదైనా చేయగలిగితే అది ప్రజా రాజధాని అయింది. లేకపోతే ఊరక మాటల్లోనే ప్రజా రాజధాని అంటే ఎవరు ఒప్పుకోరు. సరే, ఇక్కడ ఇంకొక సంఘటన కూడా జరిగింది. వాస్తవంగా ప్రధాని లాంటి ఒక వ్యక్తి వస్తున్నప్పుడు కొంత ప్రోటోకాల్ చాలా పటిష్టంగా ఉంటుంది. సహజంగా రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ, గవర్నరు, చీఫ్ మినిస్టరు, ఆయనతో పాటు ఆల్రెడీ ప్రధానమంత్రి, ఇల్లుగా ఏదైనా సెంట్రల్ మినిస్టర్లో గెలుకుంటుంది. కానీ నేను ఆశ్చర్యకరంగా స్టేజ్ మీద ఎవరెవరు కూర్చున్నారు? మోడీ గారు ఉన్నారు, గవర్నర్ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, వీళ్ళు సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు. వీళ్ళు కాకుండా ఇటుపక్క మంత్రి నారా లోకేష్, అటుపక్క ఆయన వచ్చేసి నారాయణ, ఇటుపక్క బీజేపీ తరఫున సత్యకుమారు, నాదెండ్ల మనోహర్. అంటే వీళ్ళు కూర్చున్న విధానం లేదా వీళ్ళకు స్టేజ్ మీద ఉన్నటువంటి విధానం చూస్తే మనకు ఎప్పుడైనా ఎలక్షన్స్ జరిగితే పల్లెల్లో పోలింగ్ బూతులు ఉంటాయి. ఆ పోలింగ్ బూతులు ఏం చేస్తారు? ఈ పార్టీ తరఫున వాళ్ళిద్దరు, ఈ పార్టీ తరఫున ఇద్దరు సమానంగా కూర్చుంటారు అంట, చూడండి అట్టు కూర్చున్నట్టుంది. లేదంటే మంత్రులకి ఏం పని స్టేజ్ మీద? పోనీ అందరు మంత్రులు ఏమైనా కూర్చోబెట్టినరా? ఇప్పుడు ఒక మంత్రిగా లోకేష్కి ఎంత విలువ ఉంటుందో ప్రోటోకాల్ ప్రకారం, అదేవిధంగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర కూడా అదే హక్కు ఉంటుంది కదా. లేదు, మా కడప జిల్లాలో ఉన్నటువంటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి కూడా అదే విలువ ఉంటుంది కదా. ఎందుకు లోకేష్ పైన కూర్చోవలసిన అవసరం వచ్చింది? అంటే తెలుగుదేశం పార్టీని అంతా ఇది చేస్తున్నాడనే. ఇక్కడ పార్టీ కాదు కదా, ఒక ప్రభుత్వ కార్యక్రమం, ఒక ప్రధానమంత్రి ఉన్నటువంటి కార్యక్రమంలో మీరు ఏ విధమైన ప్రోటోకాల్ పాటించిండ్రు? ఆ సత్యకుమార్ ఎందుకు కూర్చోబెట్టినరు? ఈ నాదెండ్ల మనోహర్ ఎందుకు కూర్చోబెట్టినరు? ఇది ఏమన్నా ఏట వ్యాపారమా? ఏదైనా మాంసం కట్ చేసి ఈ 2 కండలు నాకు పోయి, ఆ 2 కండలు పోయి సమానంగా చూసుకోవడం. సరేలేండి, ప్రజలందరూ గమనిస్తుండలేండి. సరే, అది పర్సనల్ పక్కన పెట్టేద్దాం. ఇంత గొప్పగా చెప్తుండ్రు. ఇదే 2014లో శంకుస్థాపన చెప్పి చాలా గొప్పగా చెప్పిండ్రు. కానీ 5 ఏళ్ల కాలంలో మీరు 100% కట్టాల్సిన దాంట్లో కేవలం 5% మాత్రమే నిర్మాణ పనులు పూర్తి చేసిండ్రు. మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత అదే మేము ఉండింటే, అదే మేము వచ్చిండింటే ఏదేదో చేస్తుండామని 5 ఏళ్ల కాలం పాటు ఏడ్చిండ్రు. మళ్ళీ ఇప్పుడు అదే విధమైనటువంటి గాంభీర్యాలు, ప్రగల్భాలతో ప్రారంభించింది. సరే, మంచిది, మీరు పొగుడుకోండి, ఇంకొకరు కావాలంటే తిట్టుకోండి, విడిపోండి, మళ్ళీ కలుసుకోండి, ఎవరికేం ఇబ్బంది లేదు. కేవలం స్వార్థ రాజకీయం కోసం, స్వార్థ అవసరాల కోసం మీ కలయిక, మీ విడిపోవటం అనేది అందరికి తెలుసు. ఏం తెలియని వాళ్ళు ఎవరు లేరు. కానీ ఇప్పుడు మీరు ఏదైతే 67 రకాల మౌలిక వసతులకు సంబంధించి 1,00,000 కోట్ల రూపాయలు ఇక్కడ వ్యయం చేయబోతున్నామన్నారు. సరే, అది ఎటు ఏం కేంద్ర ప్రభుత్వం గ్రాంట్కి ఇవ్వడం లేదు, వివిధ బ్యాంకుల నుంచి వాళ్ళు హామీగా ఉండి అప్పు ఇప్పించుండ్రు. సరే, ఆ అప్పునైనా సకాలంలో ఇప్పించి అన్ని పనులు పూర్తి చేసి రాజధానికి ఒకవేళ 100% అంటే వీళ్ళు ఇచ్చిన ఆ గ్రాఫిక్స్ మోడల్ ప్రకారం కంప్లీట్ కాదులేండి. ఆ గ్రాఫిక్స్ మోడల్ కింద కంప్లీట్ కావాలంటే ఇంకొక 200 సంవత్సరాలు పడుతుంది. సరే, అంత గ్రాఫిక్స్ ప్రకారం కాకపోయినా కొన్ని ఖచ్చితమైన అవసరమైనటువంటి మౌలిక వసతులు కానీ, కార్యాలయాలు కానీ, ప్రభుత్వ అవసరాలు కావాల్సిన బిల్డింగులు కానీ, కాంప్లెక్స్లు కానీ ఇవన్నీ పూర్తి చేసి వాళ్ళు చెప్పిన దాంట్లో కనీసం ఒక 50% అన్న వీళ్ళకి ఇచ్చిన ఈ 5 ఏళ్ల కాలం అంటే 2029 లోపుగిన పూర్తి చేయగలిగితే అంతో ఎంతో వీళ్ళను సరే వాళ్ళ శాతం ఎంత చేయగలిగినారు అంటారు. మళ్ళీ మీరు అలా కాకుండా ఊరక నామకే వాస్తుగా 2014 నుంచి 19 మధ్యలో ఏ విధంగా అయితే ఒక 5-6 రకాల బిల్డింగ్లు కట్టినరో ఇప్పుడు కూడా అలానే ఆ బిల్డింగ్లు కట్టేసి పోయి మళ్ళా మీరు ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత మేము ఉండింటే అట్ట కాదు ఇట్ట కాదంటే ఈసారి జనాలు ఒప్పుకోరు, మీ మాట చెల్లుబాటు కాదు. కాబట్టి దయచేసి కేవలం మీ రాజకీయ అవసరాల కోసం ఎంత గొప్ప మాటలు చెప్తుండ్రో ఆ గొప్ప మాటలు నిలబెట్టుకునే దిశగా మోడీ గారు ఒక మాట అన్నారు, మనం మాత్రమే చేస్తాం, మనం మాత్రమే చేయగలుగుతాం. మంచిది సార్, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చాలా అద్భుతమైన మాట మాట్లాడారు, అది నిలబెట్టుకోండి.
చూసినాం సార్, మీ మాటలు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చాక మాయమైపోతుండయి. మీరు చెప్పినప్పుడు మాటలు, ఆ మాటలకు సంబంధించిన పనులు కార్యరూపంలో అక్కడ 100% మాటలు చెప్తే ఇక్కడికి వచ్చాక 2% మిగులుతుంది. ఆ మధ్యలో 98% ఏమవుతుందో మరి మీరే ఆలోచించుకోవాలి ఒకసారి. అందరూ నమో 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 అంటారు. సరే మంచిదే, భారత ప్రధాని కాబట్టి అందరం గౌరవించాలి, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక ఛాలెంజ్ లాంటిది. ఎందుకంటే ఆయన చివరి దశలో ఉండరు రాజకీయ జీవితంలో. ఈ గొప్ప రాజధాని నిర్మించి ఆయనకే ఇప్పుడు ఆయన ఒకటి చెప్పుకుంటుంటాడు, ఆయన సంబంధం లేని పనులు కూడా నేను చేసిన ఆయన గొప్ప చెప్పుకుంటుంటాడు. సరే, అమరావతి నిజంగా కంప్లీట్ అయితే ఆయన క్రెడిటే, కాదని ఎవరు అనరు. ఎందుకంటే ఆయనే ఆ ప్రాంతాన్ని నిర్ధారించిండు. సరే, ఏ అవసరాలను ఎట్టనే ఉండండి, వాళ్ళు ఉన్నారా పక్కన వాళ్ళు ఉండరా అన్నీ మనకు అవసరం లేదు. అమరావతి ప్రాంతాన్ని నిర్ణయించింది ఆయనే, దానికి ఆ పేరు పెట్టింది రామోజీరావు గారి సలహా మేరకు ఆయనే. సరే, 1-2 కట్టడాలు కడుతున్నది ఆయనే. రేపు ఒకవేళ కంప్లీట్ చేస్తే ఆ క్రెడిట్ కూడా ఆయనకి వచ్చేది, ఇబ్బంది లేదు. ఇలా కాకుండా ఏదో ఇప్పుడు ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది, ఈ మిగిలిన కాలంలో ఒకవేళ పొరపాటున 2029లో ఎలక్షన్ జరిగితే పర్వాలే, 2027 ఆ ప్రాంతంలో ఒకవేళ జమిలీ ఎన్నికలు జరిగి, చూశారా తమ్ముళ్ళు మనకు టైం లేదు, మనకి ఈయన టైం ఉంటే కట్టేవాళ్ళమని మీరు అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళా వాళ్ళ మీద పడి ఏడవకుండా, మళ్ళీ మీరు అధికారం లేనంతప్పుడల్లా మళ్ళా ఒకవేళ మీకు టైం బాగుండి ఏ 2036లోనో 2040లోనో మళ్ళీ అధికారంలోకి వచ్చి అప్పుడు మళ్ళీ అమరావతి పునఃప్రారంభ నిర్మాణ పనులు 3 అని మొదలు పెడితే అది మరి చూడడానికి బాగుండదు. ఇప్పుడు ఆల్రెడీ 2 సార్లు శంకుస్థాపన చేసిండ్రు, మళ్ళీ 3వసారి కూడా సరే అది ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు, చేస్తే మాత్రం ఔలైగా ఉంటుంది. సరే, అప్పటికి భారత ప్రధాని మోడీ గారు ఉండరో చెప్పలేము. ఇప్పుడు 3 సార్లు చేసిండు అంటే ప్రధానిగా, ఇంకా 4వసారి గెలవడం అంటే ప్రజాస్వామ్యంలో దానికి చోటు ఉండకపోవచ్చు అన్నది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఒకవేళ అందరూ కోరుకుంటే కానీ మనకేం ఇబ్బంది ఏం లేదు. ఆయన 4వసారి ప్రధానమంత్రి అయితే మనకు వచ్చే ఇబ్బంది ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ మంచి జరిగితే చాలు. చూద్దాం ఎంతవరకు మంచి జరుగుద్దో, ఎంతవరకు మేలు చేయగలుగుతారో, నిజంగా ఇది ప్రజా రాజధాని కాగలుగుతుందో లేదో కాలమే నిర్ణయిస్తుంది.